జగన్ పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి 20% ఓట్లు కూడా రాకుండా చూస్తామని సోము వీర్రాజు ఆరోపించారు. విశాఖలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయంలో 150 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమక్షంలో వారిని బీజేపీలోకి ఆహ్వానించారు. ఈరోజు కూటమి యొక్క లక్ష్యం వైసీపీని రాష్ట్రంలో పూర్తిగా ఖాళీ చేయడం. వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు అనేకమైన సందర్భాల్లో. నేను మరలా ముఖ్యమంత్రి అవుతా, మీ అందరి యొక్క మీ సంగతి చూస్తానని ఆయన పోలీసులను హెచ్చరిస్తున్నారు. ఆయన బహిరంగంగా ఆయన మాట్లాడుతున్నందుకు కూటమి లక్ష్యం నీ వైసీపీనే ఖాళీ చేస్తావు, నీకు 20% కూడా రాబోయేటువంటి రోజుల్లో నీకు ఓట్లు రాకుండా చెయ్యడమే కూటమి లక్ష్యం అనేటువంటి విషయాన్ని నేను భారతీయ జనతా పార్టీ ద్వారా తెలియజేస్తున్నాను. గతంలో నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, 14, 19, 60 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఆ రోజు మీరెవరూ కూడా సభకి నీవు వెళ్ళలేదు. ఈ రోజు 11 ఇస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇది డబల్ టంగ్ అంటారు, దీన్ని 2 నాలుకల విధానం అంటారు. ఇస్తే వెళ్ళవు 14, 19, ఇప్పుడు ప్రజలు ఇవ్వకపోతే నాకు కావాలంటావు. ఇది ఏమి వ్యవహార శైలి అన్న